స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ ముందుగా విప్లవ నివాళులు. స్వతంత్ర పోరాట యోధులు వారసత్వాన్ని కొనసాగిస్తున్న మనం ఒక సైడు, స్వతంత్రాన్ని వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకవైపు. స్వతంత్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఈ దేశ చరిత్రను, సంస్కృతి పైన ఒక దేవుడి పేరుతో, ఒక మతం పేరుతో, నూతన విద్యా విధానం పేరుతో, విద్యా కాషాయీకరణ పేరుతో ఒక భావజాలాన్ని కనుమరుగు చేస్తూ ఉన్నారు. చరిత్రని వక్రీకరిస్తే శివాజీ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉన్నవాడని వాళ్ళు జిల్లాలలో పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తే కమ్యూనిస్టు లేకపోతే పేదరికం, సమానత్వాన్ని కోరుకునేవాడని మనం నిరూపించాం. అదేవిధంగా నేతాజీ మావాడని చెప్పారు. నేతాజీ వాళ్ళ కూతురు నేతాజీ గారు కమ్యూనిస్టు భావజాలానికి దగ్గరగా ఉండే వాళ్ళని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేతాజీని వాళ్ళు వదిలేసి ఇంకో శంభాజీ అనేటువంటి ఇంకో పేరు ఎత్తుకొని చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంస్కృతి పైన దాడి చేస్తూ ఉన్నారు. ఒక విషయం చెప్పి ముగిస్తాను. నిన్నటికి నిన్న అసెంబ్లీలో ఒక ఆర్మూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడంటే, మహాకుంభమేళ పెట్టి ఉత్తరప్రదేశ్ 3 లక్షల కోట్లు సంపాదించింది. అధ్యక్ష, మీరు కూడా నాకు మా ఆర్మూర్ పక్కన శ్రీరామ్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాని పక్కన ఎకో టూరిజం టెంపుల్ ఎకో టూరిజం అని పెట్టి నాకు కూడా మీరు డబ్బులు కేటాయించండి, గుడి కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది. తిరుపతి గుడిని చూపిస్తున్నాడు, మహాకుంభమేళని చూపిస్తున్నాడు. కమ్యూనిస్టులు మనం అందరం కూడా అన్ని లైవ్లు చూస్తూ ఉంటాం అట్లాంటి విషయాల మీద. ఎందుకంటే ఇక మాట్లాడుతూ వేదికల మీద ఈ తెలంగాణ మట్టిలోనే జాతీయ భావాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిట్లని కూడా అందరికీ కింద కూర్చున్నటువంటి విద్యార్థులు కావచ్చు, అందరికి కూడా అందరూ ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతారు. అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఎందుకంటే దూసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రకృతిని విధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళపైన కార్పొరేట్లు ఇంతకుముందు సుదర్శన్ గారు చెప్పినట్టు కార్పొరేట్లే ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి, కోర్టులు నడిపిస్తూ ఉన్నాయి. మొత్తం మాఫియా మొత్తం కూడా కార్పొరేట్ల చేతిలో ఉంది. కాబట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ పోరాటంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, భగత్ స్ఫూర్తితో పోరాటానికి పూనుకోవాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.